హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'పర్మిటివ్ వార్' 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ సీన్‌తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు. ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. డైనోసార్స్ వచ్చి కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కొంతమంది ఆర్మీ పర్సన్స్ చనిపోయారని చెప్పి హెడ్ ఆఫీస్‌కి మెసేజ్ ఎళ్తది. ఆ మెసేజ్ ఉన్న లొకేషన్ బేస్ చేసుకొని ఇంకొంతమంది ఆర్మీ వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళని వెతుక్కుంటా ఫారెస్ట్‌లోకెళ్తారన్నమాట. ఆ ఫారెస్ట్‌లోకి వెళ్ళాక వాళ్ళని చంపింది ఒక పెద్ద డైనోసార్ అని, ఆ డైనోసార్ వాళ్ళ మీద అటాక్ చేస్తదన్నమాట. అప్పుడు ఆ టీమ్ ఆ డైనోసార్ నుంచి ఎలా తప్పించుకున్నారు, ఎలా బయటపడ్డారనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి ఆ డైనోసార్‌తో వచ్చే యాక్షన్ సీన్సే చూడడానికి బావుంటాయనమాట. మిగతా స్టోరీ అంతా ఏదో నార్మల్‌గా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే డైనోసార్స్‌తో వచ్చే యాక్షన్ సీన్స్ బావుంటాయనమాట. 'జురాసిక్ పార్క్' లాంటి టైప్ ఆఫ్ లొకేషన్ చూపిస్తారు. అవి చూడడానికి బావుంటాయనమాట. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. యాక్షన్ సీన్స్ తప్ప మిగతా స్టోరీ అంతా డొల్ల అన్నట్టుగా ఏమీ ఉండదు. స్టోరీ అంతా అక్కడక్కడ తిప్పుతూ ఉంటాడు. ఆ స్టోరీ కూడా పెద్ద ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండదన్నమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. చిన్న కాన్సెప్ట్ ఉన్న స్టోరీ మాత్రం కొంచెం లెంథీగా లాగుతాడు. అక్కడక్కడ సీన్స్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే ఆ డైనోసార్స్ వచ్చే యాక్షన్ సీన్సే ఈ మూవీకి హైలైట్ అన్నమాట. రిమైనింగ్ స్టోరీలో వచ్చే సీన్స్ అన్నీ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా కూడా ఏమి అనిపించవన్నమాట. మనం ఇలాంటి డైనోసార్ సినిమాలు చాలానే చూసాం. ఇది కూడా అలాగే ఉంటది తప్ప గాని కొత్తగా అంటూ ఏమీ ఉండదన్నమాట. డైనోసార్స్ ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే ఆర్మీ వాళ్ళేమో ఎదురు దాడి చేస్తూ ఉంటారు. కొంతమంది చనిపోతారు. కొంతమంది పారిపోతారు. ఆ సీన్సే తప్ప కానీ కొత్తగా అంటే ఏమి ఉండదన్నమాట. సో, ఆ సీన్స్ చూడడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా కూడా ఏమి అనిపించవు. క్లైమాక్స్‌లో డైనోసార్‌తో మంచి యాక్షన్ సీన్ పెట్టారు. అది చూడడానికి బాగా ఉంటదన్నమాట. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజీఎం కూడా ఒకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ పర్లేదు. ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. ఆ డైనోసార్ యాక్షన్ సీన్సే ఈ కొంచెం ఈ మూవీ హైలైట్ అన్నమాట. రిమైనింగ్ అంతా ఏముండదు. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.